హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీవీ. నేను స్వప్న. ప్రస్తుతం నేను హనంకొండలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్లో ఉన్నాను. గతంలో మనం చూసినట్లయితే మీ సేవ ద్వారా కూడా మనం అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కటి మీ సేవ ద్వారా కూడా అయ్యేది. కానీ ఇప్పుడు ఆధార్ సెంటర్లు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 350 కంటే చాలా తక్కువగానే ఉన్నాయి. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆధార్ మన ఫోన్ నెంబర్ కానీ లేదా అడ్రస్ కానీ ఏమైనా లింక్ కానీ సో గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీస్ పెట్టిందో సో అవన్నీ ఎలా అమలు అవుతున్నాయి. సో ఇక్కడ మహిళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఆధార్ సెంటర్కి వచ్చారు కదా, మన అడ్రస్ అప్డేట్ చేయించుకోవడానికి వచ్చారా లేదంటే? అవునండి, ఆధార్ లింకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి అప్డేట్ చేసుకోవడానికి ఇవాళే వచ్చారా మీరు? ఇవాళే వచ్చాం. అయిందా, పని అయిపోయిందా? ఇంకా కాలేదు మేడం. సో ఇప్పుడు అన్నిటికి కూడా మన అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లింక్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం చూసినట్టే ప్రజావాణిలో 6 గ్యారంటీస్ అమలు అవ్వాలంటే కంపల్సరీ కూడా మనకి అన్నీ కూడా లింక్ ఇవన్నీ కూడా పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. సో దీని ద్వారా చాలా మంది కూడా అవస్థలు పడుతున్నారు. అంటే ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అని ఇలాంటి చాలా సమస్యలు, అంటే టోకెన్స్ ఇవ్వట్లేదు అది ఇది అని అంటున్నారు. అలాంటి సమస్య మన ఎక్కడుందా? ఉంది మేడం. అంటే ఈ పొద్దున 8:15 వస్తే టోకెన్ ఇస్తున్నారు, 1కి రమ్మన్నారు. ఇప్పటి వరకు ఇంకా పని కాలేదు, ఇంకా 1 అవర్ పట్టేలాగా ఉంది. కేవలం అడ్రస్ చేంజ్ చేసుకోవడం కోసమా? అవును, మేమైతే 80 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం మేడం. ఎందుకు మరి అక్కడ ఆధార్ సెంటర్స్ ఏం లేవా? చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే, అంటే ఇక్కడ హనంకొండలో తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చారా? ఓకే, సో అప్లై చేసుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయింది కదా, సో అన్ని అప్లై చేసుకున్నారా 6 గ్యారంటీస్? చేసుకున్నాం. ఓకే, సో ఫ్రీ బస్ అనేది ఉంది కదా మేడం, సో దానివల్ల అసలు లాభమా నష్టమా? ఇక ప్రభుత్వానికి అయితే నష్టమే, మనకైతే ఇక ప్రభుత్వానికే నష్టం, కానీ మనకు నష్టం లేదా? మనకు కూడా నష్టమే. ప్రభుత్వం నష్టపోయినప్పుడు అది మన మీద వేస్తారు కాబట్టి మనం కూడా నష్టపోయినట్టే. అంటే ఎక్కువగా మనమే నష్టపోతాం, ఎందుకంటే పన్నులని అవి అని చెప్పి ట్యాక్స్ అని చెప్పేసి మన మీదనే పడుతుంది. సో వెళ్ళారా బస్సు, ఫ్రీ బస్సులో వెళ్ళారా? 2 times వెళ్ళాను. 2 times వెళ్ళారు. ఇంకా ఇప్పుడు మనకి గ్యాస్ కనెక్షన్స్ కానీ లేకపోతే కనుక 2500 మహిళకి కానీ, ఇంకా కనెక్షన్స్ ఇంట్లో కరెంటుది ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పేసి అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి అన్నీ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకు కూడా అంటే ఆరోగ్యశ్రీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. సో అవన్నీ మీరు అంటే దాని గురించి ఏం చెప్తారు అసలు? ఆరోగ్యశ్రీ అయితే ఉండాలి మేడం, ఎందుకంటే పేదవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇక పేదవాళ్ళకైతే పర్వాలేదు, కానీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకైతే బెనిఫిటే. ఇప్పుడు మీరు అన్నట్లు లేని వాళ్ళకి బెనిఫిట్ అన్నారు, కరెక్టే. కానీ లక్షల్లో ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు గ్యాస్ అని లేదంటే 2500 అని చెప్పేసి అని ఇలా ప్రతి ఒక్కరికి ఫ్రీ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు కదా. ఆ ఫ్రీ అనేది దానివల్ల సామాన్య ప్రజలకే మళ్ళీ భారం అవుతుంది. దానికి మీరేమంటారు అసలు? అవును మేడం, అది కరెక్టే. అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళ ఆధార్లు చూసి ఎవరెవరు ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారని ఆలోచించి పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తించేలాగా చేయాలి. మంచి డెసిషన్, గవర్నమెంట్ కూడా మంచి డెసిషన్ తీసుకొని పేదవాళ్లకు ఉపయోగపడే పథకాలు పెట్టాలి. మీరు ఎవరికి ఓటేశారు మేడం? రేవంత్ రెడ్డికి వేశారా? రేవంత్ రెడ్డికి వేశారు. ఓకే, అంటే ఉచితాలు 6 గ్యారంటీస్ ఏవైతే ఉచితాలు ఉన్నాయో వాటిని చూసేసారా? లేదు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే దురహంకారంతో పరిపాలించింది కాబట్టి లేదు మార్పు అని చెప్పేసి అని మార్పు కోరుకున్నారా, లేదంటే కనుక ఏంటి? లేదండి, మేము మార్పు కోసమే కొత్త ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది ఒకసారి కొత్త ప్రభుత్వాన్ని వస్తే ఎలా ఉంటుంది అనేది చూడడం కోసమే వేసాం. ఈ 6 పథకాల గురించి అయితే కాదు. ఫ్రీ బస్ అనేది ఇప్పుడు చాలా నష్టపోతున్నారు. మళ్ళా అందులో గవర్నమెంట్ నష్టం అయితే మనకు కూడా నష్టమే అవుతుంది. ఇక ఈ వృద్ధత్వ పింఛన్లు అంటే మళ్ళీ పర్లేదు 2000 ఇస్తున్నారు, మళ్ళీ 4000కు పెంచి మళ్ళీ దాన్ని ఇస్తున్నారు కదా, వాళ్ళు దాంతోనే తృప్తి పడుతున్నారు. వాళ్ళకి 4000 ఇవ్వడం, మళ్ళీ సౌభాగ్యలక్ష్మి అంటే ఎంతమందికి అని ఇస్తారు అసలు? ఇప్పుడు ఒంటరి మహిళ అంటే పర్లేదండి, మేము ఏదో ఇప్పుడు మనకు భర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటాం. వితంతువులకు 2000. ఆగండి మేడం, ఈ అన్న మాట్లాడుతున్నారు, అక్కడ వాయిస్ వస్తున్నా ఇక్కడ మీరు దానికి సంబంధించిన అంతా కూడా వెనకాల చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, అక్క మాట్లాడింది ఏంటంటే ఫ్రీ బస్సు బాగానే ఉంది అది అని అంటున్నారు. ఎక్కువగా పురుషులకి అంటే ఇప్పుడు టికెట్ తీసుకున్నా కూడా మేము నిలబడి వెళ్ళాల్సి మేడం ఏం చెప్పినా కూడా
గవర్నమెంట్ ఈ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు మేడం. కరెక్ట్ కాదు. ఎందుకంటే సొసైటీలో అందరూ ఉచితాలకు అలవాటు పడిపోతే ఏం చేయలేరు. లాస్ట్కు ఇప్పుడు బస్సులో పెట్టారు కదా, ఆ లేడీస్ని పెట్టారు కదా, ఓకే నేను కావట్లేదు, కానీ అందులో పల్లె వెలుగు వాళ్ళకి పెడితే సరిపోతుంది. కానీ ఎక్స్ప్రెస్కి ప్రతి ఒక్క బస్కి పెడితే అది పాసిబుల్ అవ్వట్లేదు. అది తర్వాత మా మీద పడుతుంది. మన వృద్ధాప్య పింఛన్ ఇచ్చే వాళ్ళకు వీళ్ళకి పడదు, కానీ మా సొంటి వాళ్ళకు మేము ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి వీటికి అన్ని కడుతున్నాం కాబట్టి మా మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ మాకు తెలుసు కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. అంతే మేడం. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు బస్సు ఏదైతే ఉందో అందులో మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను మేడం, వెళ్తూనే ఫేస్ ఉంటాను. చేస్తారా ఆ సమస్య? చేశాను అంటే ఏమైనా కోప్పడ్డం కానీ ఏంటి, మీ టికెట్ తీసుకున్నారా? చేశాను మేడం. మొన్న హైదరాబాద్ నుంచి కోడి నుంచి నేను జనగాంకి వస్తుంటే బస్సులో ఎగబడి మొత్తం లేడీసే ఉన్నారు. ఇక బాయ్స్ అనే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ బస్ కండక్టర్ డ్రైవర్ కూడా చూసి అక్కడ జెంట్స్ లేడీస్ చాలా మంది ఉన్నారు, బస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పెడదాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి అంటే ఆర్డినరీ బస్సులో పంపించడానికి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వాళ్ళనేమో కొంచెం మగవాళ్ళు వస్తే బాగుంటుంది కదా, దీనికి బెనిఫిట్ ఉంటుంది కదా అని వాళ్ళు కూడా ఆపి మరీ పంపిస్తున్నారు అన్నట్టు. అంటే ఈ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవుతాయి, ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని మీరు అనుకున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చూసినట్లయితే సో ప్రతి ఒక్కరికి రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, ప్రతి ఒక్కరికి కూడా అంటే వేలల్లో ఉన్నటువంటి ఎకరాలు, వందలలో ఉన్నటువంటి ఎకరాలకి వాళ్ళకు కూడా రైతు బంధు అవి ఇవన్నీ వచ్చాయి. సామాన్య రైతు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి అసలు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. సో ఈ 6 గ్యారంటీస్ అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం కోసమనే అవి తీసుకొచ్చిందంటారా? లేదు అంటే కనుక ప్రజలకు నిజంగానే న్యాయం చేద్దాము, గత ప్రభుత్వం ఏది కూడా ప్రజలకు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా న్యాయం చేద్దామని అంట. మనకు ఆల్రెడీ అప్పు ఉంది అంటున్నారు. మరి అప్పు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది ప్రజలకు అసలు? మన ట్యాక్స్ల వల్లనే, ఇక ట్యాక్స్ల వల్లనే, నెక్స్ట్ ఈ మందు బావుల వల్లనే. ఇక తప్పితే ఆప్షన్ ఏమున్నా మేడం ఏం లేదు కదా. కాకపోతే ఏంటంటే ఈ రైతు బంధు కానీ ఇవైనా కానీ 5 ఎకరాల లోపు వరకే ఇస్తే బాగుంటుంది, కానీ 5 ఎకరాల తర్వాత ఉన్న వాళ్ళకి ఇస్తే మాత్రం వేస్టే మేడం. వాళ్ళు చాలా మంది కూడా చేయట్లేదు. చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు మన డబ్బులు వర్తిస్తుంది కాబట్టి చేయట్లేదు. అందుకని 5 ఎకరాల లోపు వాళ్ళే మంచిగా చేసుకుంటున్నారు, వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. కానీ 5 తర్వాత మాత్రం వేస్ట్ మేడం, వాళ్ళకి ఇచ్చి కూడా వేస్ట్. ఎందుకంటే రేషన్ కార్డు కూడా చాలా మంది అంటే ఇప్పుడు ఇది అన్ని ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు మేడం. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ క్రితమే కొంచెం ఫాస్ట్గా మూవ్ అయింది, మేము మట్టికి కూర్చున్నాం. ఇప్పటిదాకా సీట్ల అంటే ఇప్పుడు 6వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఒక 4 నెలలకు ఒకసారి కూడా జరుగుతూ ఉంటుంది అది ఇది అనేసి అన్నారు. నిజాన్ని వాస్తవానికి ఈ మంత్ 30 వరకు పెట్టింది కదా, లాస్ట్ ఈ మంత్ 30 వరకు పెట్టింది కదా, అప్డేట్ చేసుకుంటున్నాం అన్నట్టుగా. అంతే. అంటే ఇప్పుడు రేషన్ కార్డులో కూడా చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో బిల్డింగ్స్ అని, ప్రాపర్టీస్ అని ప్రతి ఒక్కరికి ఉన్నా కూడా ఉంది. అవన్నీ ఏమైనా తీసేసే ప్రయత్నం చేస్తారంటారా, లేదంటే గత ప్రభుత్వం లాగానే మళ్ళీ వెళ్తారంటారా? తీసేయాలనుకుంటున్నాం మేడం. తీసేస్తేనే బాగుంటుంది. మరి పేదవాళ్ళు కనీసానికి సన్నబియ్యం ఇచ్చి మెప్పు పొందించుకుంటే బాగుంటుంది కదా. ఇవన్నీ ఫ్రీ ఇచ్చేదానికంటే పప్పులో ఉప్పులో తగ్గిస్తే సామాన్య మానవుడికి ఇచ్చేసినట్టు ఆ ధరలన్నీ పెంచేస్తున్నారు. ఈ ఫ్రీ అనేసరికి ఇక్కడ మాకు బర్డెన్ పడుతుంది. మేడం 1 వీక్ ఒక్కసారి పోవడమే కష్టం మేడం. ఏమని పోతారు? ఫ్రీ బస్ అయితే మాత్రం ఊకే ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక ఏం లే, భార్య భర్తలకి చెప్పకుండా వెళ్ళడం. అప్పుడు డబ్బు లేకపోతే పోకపోయే వాళ్ళం ఊరికి. ఇప్పుడు గొడవ పెట్టుకునే వాళ్ళు వెళ్తున్నారా? ఇప్పుడు మా పక్కన ఒక అమ్మాయి ఈ రోజు గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది ఫ్రీ బస్ అని. ఓకే. సో అట్లా లబ్ధి పొందుతున్నారు మహిళలు అంటారు. బాధ్యత లేకుండా అయిపోతుందేమో అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. అమ్మ, స్టూడెంట్స్ మీకు కూడా స్కూటీ కూడా ఇస్తాము అని చెప్పేసి అని ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు గత హామీలలో చెప్పింది. సో దానికి ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు అమ్మా? బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఓకే. అంటే అలా ఇవ్వడం మంచిదేనా? బెటరే కదా. బెటరే. దేనికి బెటరు? అంటే వెళ్ళడానికి ఇప్పుడు అసలు బస్సెస్ నార్మల్గా మాకు ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు. లైక్ నైట్ 8-9 అట్లా కూడా అవుతుంది ఇంటికి వచ్చే వరకు. సో బస్సెస్ ఓన్లీ కాలేజ్ వాళ్ళకి బస్సెస్ పెడితే బెటర్. ఫ్రీ బస్ కాలేజ్ వాళ్ళకి, జాబ్స్ వాళ్ళకి పెడితే, అందరికి బదులు వీళ్ళకి పెడితే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. సో అంటే బస్సు ఫ్రీ పెట్టడం అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్న జాబ్ వాళ్ళకి పెడితే బెటర్. జాబ్ అంటే అప్పుడు లక్షలు సంపాదిస్తారు కదమ్మా, వాళ్ళకి పెడితే అట్లా న్యాయం ఏం జరుగుతుంది? అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అటు ఇటు ఉంటారు కదా. సో వాళ్ళమ్మా, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా కొంత ఎదిగి ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే టికెట్ కొనుక్కోగలరు కదా, వాళ్ళకి ఇవ్వడం వల్ల లాభం ఏంటి? అయితే ఓన్లీ కాలేజెస్ బాయ్స్ గర్ల్స్కి అందరికీ పెట్టాలి. పాపం గర్ల్స్కి పెట్టి బాయ్స్కి పెట్టకపోతే న్యాయం కాదు. అంటే విద్యార్థులకు పెట్టాలి, సో వికలాంగులకు పెట్టాలి, లేకపోతే ఇంకా వయోవృద్ధులకు పెట్టాలి అని చెప్పేసి అంటారు.
ఓకే, థ్యాంక్ యూ. అమ్మా నువ్వు చెప్పండి. చెప్పండి మేడం. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500కే ఇస్తాము, ఇంట్లో ఉన్న మహిళకి ప్రతి ఒక్క మహిళకి కూడా 2500 ఇస్తాము అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి అసలు? అంటే ఇస్తే బాగుంటుంది మేడం, మాలాంటి పేద వాళ్ళకంటే ఇస్తే బాగుంటుంది. కానీ లేని ఉన్న వాళ్ళకంటే అవసరం లేదని అంటున్నారు కదా మేడం. పేదవాళ్ళకంటే ఓకే అట్లా నా ఒపీనియన్. మీ పాపనా? మా పాప. ఓకే, బీఎస్సీ నర్స్ చేస్తుందని సార్ అన్నారు. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. గ్యాస్ సిలిండర్ల గురించి కూడా మరి చాలా వరకు వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా సంవత్సరానికి 5 మినిమం పెడితే సరిపోతుంది సాధారణ పేదవాళ్ళకి. అదే హయ్యర్ వాళ్ళకి అయితే మాత్రం 12 అయినా సరిపోవు మేడం. సాధారణంగా వాళ్ళకి పని చేయాలంటే మాత్రం మినిమం 4-5 పెడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం అది ఇక వేరే కిందికి పోతుంది. ఓకే. ఇక్కడ కరెక్ట్గా స్పందిస్తున్నారన్నా? స్పందిస్తారు. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ మనం హనంకొండలో ఆధార్ సెంటర్లో చూసుకున్నట్లయితే చాలామంది, అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ పొద్దుటైతే చాలామంది వచ్చారు అప్లై చేసుకోవడానికి. అంటే వేరే వేరే ప్లేస్లలో అయితే జనం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కొంత మేరకు తక్కువ జనం ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి అప్లై చేసుకుంటున్నాము. అది కూడా చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 350 ఆధార్ సెంటర్ల కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఈ 6 గ్యారంటీస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆధార్ దాంట్లో మన అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లింకప్ అయి ఉండాలి అని చెప్పేసి మన ఇప్పుడు కొత్తగా ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ప్రజలు చాలా సమస్యతోటి ఇక్కడికి వచ్చి, అంటే చాలా జనం ఆధార్ సెంటర్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఏదైనా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఇంకా ఎలాంటి అభివృద్ధి, అంటే తెలంగాణ అభివృద్ధి దశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ప్రణాళికలు వేసి ప్రజలకి మంచి జరిగేలాగా చేస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.